హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాస్వీస్ డైరీస్. సో ఇవాళ అయితే చాలా సన్నీగా ఉంది. అలాగే ఇవాళ బటర్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం బటర్ కూడా తీసుకురావాలి. నాతో పాటు మీరు కూడా సూపర్ మార్కెట్లో బటర్స్ ఏమేమి దొరుకుతాయో కూడా మీకు చూపిస్తాను, రండి. ఐర్లాండ్లో మనం ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఇలా చాలా రకాల బటర్స్ అయితే ఉంటాయండి. సో ఆ పర్టికులర్ సూపర్ మార్కెట్ వాడి బటర్స్ అండ్ అలాగే నార్మల్ కెరీగోల్డ్ బటర్ అలా అన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూపిస్తాను కదా, సూపర్ వాల్యూ వాడిది కూడా సాల్టెడ్ అండ్ అన్సాల్టెడ్ బటర్స్ ఉంటాయి. నేనైతే ఇవాళ కెరీగోల్డ్ బటర్ తీసుకున్నాను, అన్సాల్టెడ్ బటర్. సో మనకి ఇక్కడ చాలా బ్రెడ్ స్ప్రెడ్స్ అవన్నీ చూసుకొని తీసుకోవాలండి, ఎందుకంటే కొన్నిట్లో రిఫైన్డ్ ఆయిల్స్ అవన్నీ కూడా కలుపుతారు అందుకని చూసుకొని వెనకాల మన 100% బటర్ ఉందో అవి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కెరీగోల్డ్ అన్సాల్టెడ్ తీసుకున్నాను. సో నాకు రెండు కలిపి €5 అయింది. ఇక్కడ ఇండియన్ సూపర్ మార్కెట్స్లో మనకు కావాలనుకుంటే గీ దొరుకుతుందండి, కాకపోతే ఇంకొంచెం కాస్ట్లీ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ €15 వరకు ఉంటుంది ఒక కేజీ. సో మనకి ఇక్కడ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కెరీగోల్డ్ బటర్ కూడా మనకి చాలా ఫేమస్ అనమాట. అండ్ అలాగే వేరే కంపెనీస్ కూడా ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ వాల్యూ అయితే సూపర్ వాల్యూ, డన్స్ అయితే డన్స్, టెస్కో అయితే టెస్కో, అండ్ అలాగే ఇంకా డైరీ గోల్డ్ అని ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి. సో నేను కెరీగోల్డ్ ఏదో తీసుకున్నానంటే మనకి ఇక్కడ గ్రాస్ ఫెడ్ కౌస్ ద్వారా వచ్చే బటర్ అనమాట. ఇది ఆ పాలతో వచ్చింది. సో కొంచెం మనకి కెమికల్స్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా అయితే వేరే ఫీడ్ కూడా వేస్తారు కదా, ఇవేంటంటే మొత్తం గ్రాస్ ఫెడ్ కౌస్ నుంచి వచ్చిన బటర్ అనమాట. సో నేను ఇక్కడ ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో బటర్ క్యూబ్స్ అనేసి వేసేసాను. మనం ఎప్పుడు అన్సాల్టెడ్ తీసుకోవాలండి, అప్పుడే మనకి మన నెయ్యి టేస్ట్ వస్తుంది. సో నేనైతే ఈ ప్రాసెస్ ఎక్కడ కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అండ్ అలాగే స్పూన్తో ఎక్కువ కలపకూడదండి. నేను స్పూన్తో కలిపాను ఒకసారి, కలిపితే ఏమైందంటే మొత్తం పొంగిపోయి ప్రాపర్గా నాకు మెల్ట్ అయినట్టు అనిపించలేదు. సో మనం మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పేషెంట్గా వెయిట్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తానికి మనకు ఆల్మోస్ట్ 20 minutes పట్టిద్ది. ఫస్ట్ 10 minutes మనం చూడకపోయినా పర్లేదు, బట్ లాస్ట్ 10 minutes మాత్రం దగ్గరే ఉండి చూస్తూ ఉండాలి. సో ఇట్లయితే ఆల్మోస్ట్ హాఫ్ వరకు అయినట్టు. తర్వాత మనకి కొంచెం పైన బబుల్స్ దగ్గరగా వచ్చి బ్రౌన్ కలర్లో అవుతాయి అన్నమాట. సో అప్పుడు మనకి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నట్టు అనమాట. మనం చూసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీ నచ్చుతుంది. అంటే కొంతమందికి బాగా కాగితే నాకు ఇష్టం, కొంతమందికి కొంచెం మైల్డ్గా ఉంటే ఇష్టం అన్నప్పుడు మనం చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఎప్పుడు కూడా స్పూన్తో కింద నుంచి మీరు కలపొద్దు, కలిపితే కనుక మొత్తం పొంగిపోద్ది నెయ్యి. నాకైతే అట్లా అయ్యింది ఎక్స్పీరియన్స్, సో అందుకే చెప్తున్నాను. సో ఇక్కడైతే మనకి నెయ్యి అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా చల్లార్చుకొని మనం బాటిల్లో పోసుకోవాలి. సో ఎప్పుడు కూడా నెయ్యి గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అదే హాట్గా గ్లాస్ దాంట్లో వేస్తే కనుక మొత్తం పగిలిపోతుంది. సో నేను ఆల్మోస్ట్ ఇక్కడ 450 grams వరకు నేను బటర్ తీసుకున్నాను. అంటే 2 blocks వచ్చి ఒకటి 25 grams అట్లా ఉంటుంది. సో నాకైతే ఇది 400 ml జార్ అండి. 400 ml జార్ నిండా వచ్చింది. అంటే మనకి వేస్ట్ 50 grams వరకు పోయింది. సో నేను స్మాల్ బ్యాచెస్లో చేశాను కాబట్టి తమలపాకులు అట్లాంటివి ఏమీ వేయలేదండి. మీకు కనుక లార్జ్ బ్యాచెస్లో చేసుకునే వాళ్ళు ఉంటే కనుక తమలపాకు అట్లాంటివి వేసుకుంటే మీకు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇక్కడ క్లైమేట్ కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి తొందరగానే గడ్డ కట్టేస్తూ ఉంటుంది. మన క్లైమేట్ బట్టి కూడా కన్సిస్టెన్సీ మారుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఇలా స్మాల్ బ్యాచెస్లో చేసుకున్నప్పుడు మన ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోకర్లేదండి. ఎప్పటికప్పుడు వాడుకున్నా సరే ఫ్రెష్గానే ఉంటుంది. వాసన అయితే ఏమి అనిపించలేదు నాకైతే. సో ఇక్కడ నెయ్యి మనకు ఆవు పాలతో తయారు చేసింది కాబట్టి మంచి ఎల్లో కలర్లో పేరుకుపోయిన తర్వాత మంచి ఎల్లో కలర్లో ఉంటుంది. మనం ఇక్కడ గీత నెయ్యి అయితే చాలా రేర్గా కనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ ఆవు నెయ్యి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అదే వాడుతూ ఉంటాం మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.